అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం తర్వాత కొత్త పెన్షన్ల కోసం రెండింటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి. ఆ తీపి కబురు ఏంటి, మనం ఎప్పటి నుంచి ఈ పెన్షన్లకి తర్వాత రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చు, దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడు మనకు ఇవన్నీ వస్తాయి, పెన్షన్లు తర్వాత రేషన్ కార్డులు వస్తాయి, తదితర విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి. కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు డిసెంబర్ నెల మొదటి వారం నుంచి తీసుకుంటాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. డిసెంబర్ నెల మొదటి వారం నుంచి కొత్త పెన్షన్లు తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి జనవరి నెలలో సంక్రాంతి కానుకగా మనకు గ్రామ సభలు, ఈ జన్మభూమి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ జన్మభూమి గ్రామ సభల్లో ఈ లబ్ధిదారుల లిస్టును అయితే ప్రకటించనుందండి మన ప్రభుత్వం. అయితే మనము ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మనము సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో సమావేశమయ్యి డిసెంబర్ నెల నుంచి ఈ అప్లికేషన్లు అయితే తీసుకోండి అని అయితే చెప్పడం జరిగిందండి. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అనేది మనం చూసేద్దామండి. కొత్త పెన్షన్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఒక్కొక్క పెన్షన్కి సంబంధించి ఒక్కొక్క డిఫరెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. కొన్ని డాక్యుమెంట్స్ కామన్గా ఉంటాయండి. కామన్గా ఉన్న డాక్యుమెంట్స్ అయితే నేను మొదటగా చెబుతాను. మీకు మొదటగా ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి, అలాగే మీరు ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ను కలిగి ఉండాలి, అంతేకాకుండా ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ ఉండాలి. ఇవన్నీ మనం పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఒకవేళ మీరు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేస్తున్నట్టయితే ఈ వృద్ధాప్య పెన్షన్కి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీతో పాటు మీరు మిగిలిన డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేసినట్టయితే మీరు జనవరి నెలలో పెన్షన్ అయితే పొందొచ్చు అనమాట. ఇవి ఏ కారణం చేతైనా మీరు అప్లై చేసుకోలేకపోయినట్టయితే మళ్ళీ 6 నెలలకే మీకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందండి. ఇక మన కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ గవర్నమెంట్ ఏర్పరిచిన 6 స్టెప్ వెరిఫికేషన్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. కొత్త పెన్షన్లు పొందడం కోసం ఇంతకుముందు ఉన్న 6 స్టెప్ వెరిఫికేషన్ ఇక ముందు ఉండదండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ను తీసేసి మనకు కొత్త రూల్స్ని అయితే పెట్టబోతోంది మన కూటమి ప్రభుత్వం. ఇక అంతేకాకుండా జియో ట్యాగింగ్ అయితే చేస్తోందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఈ హౌస్ హోల్డ్ సర్వే జియో ట్యాగింగ్ ద్వారా మనకు ఏ ఇంట్లో ఎంతమంది పెన్షన్ల కోసం ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే అంచనా వేస్తోంది. మొత్తం డేటాను ప్రభుత్వం క్రోడీకరిస్తోంది అనమాట. దీనివల్ల ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పేసి ఒక అంచనాకైతే రావడం జరుగుతోందండి. ఈ డిసెంబర్ నెలలో పెన్షన్ తీసుకోబోతున్న వాళ్ళకి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఈ డిసెంబర్ నెల 1వ తేదీ ఆదివారం కావడంతో పెన్షన్లన్నీ వచ్చేసి నవంబర్ 30వ తేదీనే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు వేరే ప్రాంతాల్లో ఉన్నట్టయితే మీరు ఎక్కడున్నా సరే మీరు 30వ తేదీకంతా మీ ఊరికి చేరుకొని మీరు 30వ తేదీ పెన్షన్ అయితే తీసుకోండి. 1వ తేదీ మీకు పెన్షన్ అయితే ఇవ్వరండి. ఇక ఎవరైనా మిగిలిపోయి ఉన్నట్టయితే ఏ కారణం చేతైనా మీరు పెన్షన్ తీసుకోలేకపోయినట్టయితే పెన్షన్ మళ్ళీ 2వ తేదీ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. 1వ తేదీ ఆదివారం కావడంతో మనకు 30వ తేదీనే ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా విడో పెన్షన్కి సంబంధించి మనకు అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం విడో పెన్షన్కి సంబంధించి ఒక జియోనైతే రిలీజ్ చేయడం జరిగిందండి. ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఎవరైతే ఉంటారో ఈ వృద్ధుల్లో మగవాళ్ళు ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళు ఆయనకు చెందిన భార్యకి
మనకు వితంతు పెన్షన్ను వచ్చే నెల అంటే నెక్స్ట్ మంత్ నుంచే ఈ వితంతు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. పెన్షన్ ఆపకుండా వెంటనే ఆయన పెన్షన్ను ఆవిడకు ట్రాన్స్ఫర్ చేసి ఆవిడకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. దీనికోసం 6 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ వృద్ధాప్య వితంతు పెన్షన్ మాత్రం ఎప్పుడైనా అప్లై చేసుకొని మీరు పొందొచ్చు అనమాట. ఇక రేషన్ కార్డుకి సంబంధించిన అప్డేట్ చూసినట్టయితే మనకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 20 వరకు అప్లికేషన్లు తీసుకుంటాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. ఒకవేళ మీరు ఏ కారణం చేతైనా ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోలేకపోయినట్టయితే మళ్ళీ 6 నెలలు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రేషన్ కార్డులు పొందడానికి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మీకు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులను మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కొత్త రేషన్ కార్డులు అయితే పొందొచ్చు అనమాట. ఇక కొత్త రేషన్ కార్డులే కాకుండా మనకు ఆల్రెడీ రేషన్ తీసుకుంటున్న వాళ్ళ రేషన్ కార్డులను మార్చి కొత్త డిజైన్లో రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతోంది మన కూటమి ప్రభుత్వం. దీనికోసం కొత్త డిజైన్ అయితే ప్రారంభించింది అనమాట. దీనికోసం కసరత్తులు ప్రారంభించింది మన రాష్ట్ర ప్రభుత్వం. మనకు పాత కార్డులను ఇక చెల్లవండి. ఆ కార్డులన్నీ తీసివేసి వాటి స్థానంలో లేత పసుపు వర్ణంతో ఉన్న కొత్త కార్డులను అయితే ప్రింట్ చేయడం జరుగుతోంది. ఈ కార్డులను మన కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ అందజేయబోతోంది. వచ్చే నెలలోనే ఈ కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి. ఇదండి మనకు కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. 6 స్టెప్ వెరిఫికేషన్ని పెన్షన్ల కోసం రద్దు చేయడం జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డులు కావాలన్నా 6 స్టెప్ వెరిఫికేషన్ ఇక ఉండదండి. గతంలో రేషన్ కార్డు కావాలన్నా కొత్త పెన్షన్లు తీసుకోవాలన్నా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండేది. దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. మన పెన్షన్ కోసం అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళందరూ డిసెంబర్ నెలలోనే డాక్యుమెంట్స్ అన్నిటినీ సిద్ధం చేసుకొని మీరు పెన్షన్ కోసం అప్లై చేసుకోండి. ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.